ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకేలా పుట్టరు. కలర్స్ గురించి పక్కన పెడితే కొంతమంది పుట్టడంతోనే వింతగా పుడితే మరికొంతమంది పెరిగి పెద్దయ్యాక ఈ విధంగా మారిపోతున్నారు. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి వింత మనుషులు కొంతమందిని చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సుపత్ర సిస్ఫాన్ 2010లో ఈమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని కూడా సొంతం చేసుకుంది. ఎందుకో మనకే అర్థమైపోతుంది. అత్యంత వెంట్రుకలు ఉన్న టీనేజర్ గా రికార్డ్ సృష్టించింది. థాయిలాండ్ కి చెందిన ఈమెకి అంబ్రాస్ సిండ్రోమ్ అనే అరుదైన జన్యుపర వ్యాధి అటాక్ అవటం వల్ల ఈమె శరీరంపై ఎక్కువగా వెంట్రుకలు పెరిగిపోవటానికి కారణమైంది. చిన్నతనంలో ఈమెని తోటి పిల్లలు తోడేలు ముఖం, కోతి ముఖం వంటి పేర్లతో ఏడిపించేవారు. ఇలాంటి మాటలకు తను ఏ రోజు బాధపడలేదు. ఇంకా చాలా స్ట్రాంగ్ గా తయారైంది. అలా తను 2018లో లవ్ మ్యారేజ్ కూడా చేసుకుంది. ఫేస్ పై ఉన్న వెంట్రుకల్ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా రిమూవ్ చేయించుకుంటూ అందరు మనుషుల్లా హ్యాపీగా బ్రతికేస్తుంది. అబుల్ బజంతర్ బంగ్లాదేశ్ లో బ్రతికే ఇతను ఎంతటి నరకాన్ని అనుభవిస్తున్నాడంటే ప్రతిరోజు 6 కేజీల వరకు బరువును మోస్తూ ఈ నరకం నుంచి ఎప్పుడు విముక్తి పొందుతానా అని ఎదురు చూస్తున్నాడు. కానీ నిజానికి ఇతను ఎప్పటికీ విముక్తి పొందలేడు. ఎందుకంటే ఇతనికి ఎపిడెర్మో డిస్ప్లాసియా వెరుసి ఫార్మిస్ అనే ఒక అరుదైన డిసీజ్ అటాక్ అయింది. ఈ వ్యాధి 1 కోటి మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే అరుదైన లక్షణం. ప్రస్తుతం ఇతన్ని చూస్తే తను ఏ పని చేయలేడు. అందుకే తను బంగ్లాదేశ్ లో ఉన్న కొల్నా అనే సిటీలో అడుక్కుంటూ ఉంటాడు. ఇంకా కొంతమంది తనతో సెల్ఫీలు దిగుతూ డబ్బులు కూడా ఇస్తుండేవాళ్ళు. నిజానికి ఇలా చేయటం తనకి ఏ మాత్రం నచ్చేది కాదు. అందరికీ జూలో ఒక కోతిలా కనిపిస్తున్నాను అన్నట్లు బాధపడేవాడు. అదే టైంలో ఒక న్యూస్ ఛానల్ తన గురించి పబ్లిష్ చేయగా ఆ న్యూస్ బాగా వైరల్ అయిపోయి చివరికి ప్రభుత్వం దగ్గర దాకా వెళ్ళింది. ఇతని బాధను గమనించిన ప్రభుత్వం అతనికి ఉచితంగా ట్రీట్మెంట్ చేపించింది. మొత్తం 25 ఆపరేషన్లు చేశారు. ప్రతిరోజు చెట్టు బెరడులా ఉండే తన చేతులు ఈ ఆపరేషన్స్ అయిన తర్వాత చాలా విముక్తి పొందాడు. ఇక జీవితం మొత్తం ఇలానే ఉంటుందని సంతోషపడ్డాడు. కానీ తన సంతోషం 2 నెలలకే పరిమితమైంది. ఈ 2 నెలల తర్వాత మళ్ళీ అవి పెరగటం మొదలయ్యాయి. అదే టైంలో కోవిడ్ రావటంతో ఇంకా ఇంట్లోనే పరిమితం అయిపోవటంతో అవి భారీగా పెరిగిపోయి పరిస్థితి మళ్ళీ మొదటకొచ్చేసింది. ఇక ఈ బాధను భరించలేక తను ట్రీట్మెంట్ కి వెళ్ళినప్పుడు తన చేతులు కాళ్ళు నరికివేయమని వేడుకునేవాడు. కృత్రిమ కాళ్ళు చేతులతో బ్రతుకుతానని బ్రతిమలాడేవాడు. ఈ డిసీజ్ కి ట్రీట్మెంట్ అనేది లేదు. అందుకే ఈ డిసీజ్ అటాక్ అయ్యే వాళ్ళు పడే నరకం చాలా దారుణంగా ఉంటుంది. లార్జెస్ట్ హిప్స్ లాస్ ఏంజల్స్ లో ఉంటున్న ఈ మైకెల్ రుఫినెల్లి అనే ఈమె యొక్క హిప్స్ ఏకంగా 8 అడుగుల చుట్టుకొలత వరకు ఉంటుంది. ఇంకా తను ఇలాంటి లార్జెస్ట్ హిప్స్ ని కలిగి ఉండటం వల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ని కూడా సొంతం చేసుకుంది. నిజానికి ఈమె నడుము సన్నగానే ఉంటుంది. హిప్స్ మాత్రం చాలా భారీగా ఉంటాయి. అందువల్లనే ఇంత కాంట్రాస్ట్ గా కనిపిస్తుంది. అంతేకాదు మొదట్లో ఈమె అందరు మనుషుల్లాగానే సన్నగానే ఉండేది. కానీ ఈమె 3 పిల్లలకి తల్లి. ఒక్కో డెలివరీ తర్వాత ఈమె హిప్స్ ఇంత భారీగా పెరిగిపోయాయని ఈమె చెప్తుంది. తన హిప్స్ ఇలా అయిపోయినందుకు తను ఏ మాత్రం బాధపడటం లేదు. ఇంకా తన వెనక చాలా మంది ఈమెను చూసి నవ్వుతూనే ఉంటారు. ఇవన్నీ తనకి అలవాటైపోయింది. ఈమె హిప్స్ సడన్ గా ఇంత హెవీగా మారిపోవటానికి డాక్టర్స్ చెప్తుంది ఏంటంటే ఇది ఒక జెనెటిక్ అండ్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ కండిషన్ అని. ఇంకా ఇది డిసీజ్ కాదు, రేర్ బాడీ స్ట్రక్చర్ అని చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచంలోనే లార్జెస్ట్ హిప్స్ ఉన్న మహిళగా ఈమె బాగా పాపులర్ అయిపోయింది. గ్యారీ టర్నర్ ఇంగ్లాండ్ కి చెందిన ఇతను ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన 8వ సంవత్సరంలోనే ఉన్నప్పుడే తన చర్మం సాగుతున్నట్లుగా గమనించాడు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళగా తెలిసిందేంటంటే తనకి ఎహ్లెట్స్ డాన్లోస్ అనే సిండ్రోమ్ వల్లే తన చర్మం ఇలా సాగుతుందని చెప్పారు. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి కొలాజిన్ సరిగా తయారవ్వదు. ఈ కొలాజిన్ అనేది మన బాడీలోని స్కిన్ ని, జాయింట్స్ ని, లిగ్మెంట్స్ ని బలంగా ఉంచే ప్రోటీన్. అలాంటి కొలాజిన్ తక్కువగా ఉండే వాళ్ళకి వాళ్ళ స్కిన్ అనేది ఇలా రబ్బర్ లా సాగుతూ ఉంటుంది. అంతేకాదు ఇతనికి ఇంత ప్రత్యేకమైన సూపర్ పవర్ ఉండేసరికి ఇతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. అలానే టీవీ షోస్, మెడికల్ డాక్యుమెంటరీస్, సర్కస్ ప్రోగ్రామ్స్ లో తన స్కిల్స్ చూపిస్తూ అదే తన ప్రొఫెషన్ గా మలుచుకున్నాడు. మొత్తానికి తన ఎలాస్టిక్ స్కిన్ వల్ల ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పాపులర్ అయిపోయాడు. చౌహాన్ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో 11 మంది ఉండగా అందులో 9 మందికి ఒక రేర్ కండిషన్ అయిన అచండ్రోప్లాసియాతో బాధపడుతున్నారు. అంటే ఇది ఒక రకమైన డ్వార్ఫిజం. ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ చేతులు కాళ్ళు తక్కువగా పెరుగుతుంటాయి. ఇంకా 3 అడుగుల వరకే పెరుగుతుంటారు. ఒక్కోసారి అంతకన్నా తక్కువగా కూడా పెరుగుతుంటారు. వీళ్ళు ఇలా పొట్టిగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచి చదువులు చదువుకున్నా కూడా ఇలా పొట్టిగా ఉన్నారని ఎవ్వరూ వీళ్ళకి ఉద్యోగాలు కూడా
ఇవ్వటం లేదు. ఇంకా ఈ కుటుంబం పెద్దయిన ఇతను కూడా వాళ్ళ బంధువుల షాప్ లో పనిచేస్తూ ఇలాంటి వెడ్డింగ్ ప్రోగ్రామ్స్ లో వెల్కమ్ చెప్తూ తన వంతు సంపాదిస్తూ ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని బ్రదర్ కూడా ఇలాంటి పనులే చేస్తూ ఈ ఫ్యామిలీ మొత్తం పాపులర్ అయ్యారు. వీళ్ళు ఇలా పొట్టిగా ఉండటం వల్ల చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వీళ్ళని అవమానిస్తూ కూడా మాట్లాడేవాళ్ళు. అయితే వీళ్ళ రూపాలు ఇలా ఉన్నాయే తప్ప వాళ్ళ ఆలోచించే విధానం కానీ తెలివితేటలు కానీ అందరు మనుషుల్లాగానే ఉంటాయి. అందుకే వీళ్ళు ప్రభుత్వం నుంచి ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించమని కోరుకుంటున్నారు. చనా ఫ్యామిలీ ఇతని బయోడేటా తీస్తే ఒక్కొక్కరు స్టన్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఇతనికి 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 14 మంది కోడళ్ళు మరియు 34 మంది మనవరాళ్ళు, మొత్తం 181 మంది తన కుటుంబంలో ఉన్నారు. చివరికి 2021లో అతనికి 76 సంవత్సరాల వయసులో మరణించాడు. ఇతను ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా బాగా పాపులర్ అయిపోయాడు. అంతేకాదు వీళ్ళందరూ వాళ్ళకున్న 4 అంతస్తుల బిల్డింగ్ లోనే ఎలాంటి గొడవలు పడకుండా అందరూ కలిసే బ్రతుకుతుంటారు. ఈ చనా అనే వ్యక్తి మరణించాక ఈ ఇంటి బాధ్యత మొత్తాన్ని తన పెద్ద కొడుకు తీసుకున్నాడు. వీళ్ళందరూ పొద్దున్నే 4 గంటల కల్లా నిద్రలెగుస్తారు. ఎందుకంటే 181 మందికి ప్రతిరోజు వంట వండాలంటే చాలా కష్టమైన పని. అందుకే అందరూ 4 గంటల కల్లా నిద్రలేచి అన్ని పనుల్లో సాయం చేసుకుంటారు. వీళ్ళు ప్రతిరోజు 50 కిలోల బియ్యం మరియు 70 కిలోల మాంసాన్ని వరకు తింటారు. ఈ ఫ్యామిలీలో ఇంతమంది మెంబర్స్ ఉండటం వల్ల వీళ్ళు సృష్టించిన ఈ రికార్డ్ కి ది వాల్ స్ట్రీట్ జర్నల్ మరియు ది లండన్ వరల్డ్ రికార్డ్స్ వంటి న్యూస్ ద్వారా వీళ్ళు ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందారు. సిల్వా ఫ్యామిలీ వీళ్ళు ఒక ప్రత్యేకమైన కారణం వల్ల బాగా ఫేమస్ అయ్యారు. వీళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి చేతులకి కాళ్ళకి ఎక్స్ట్రా ఇంకో ఫింగర్ అనేది ఉంటుంది. బ్రెజిలియా దగ్గర నివసించే ఈ కుటుంబానికి ఫోలిడాక్టిలీ అనే అరుదైన కండిషన్ ఉంది. దీనివల్ల వాళ్ళ ప్రతి చేతికి 6 ఫింగర్స్, ప్రతి కాలుకి 6 ఫింగర్స్ ఉంటాయి. అంటే మొత్తం 20 ఫింగర్స్ ఉండాల్సింది 24 ఫింగర్స్ ఉంటాయి. ఇది ఒక్కరికే కాదు, ఈ కుటుంబంలో ఉన్న 14 మంది ఇలానే పుట్టారు. డాక్టర్స్ కూడా ఈ కండిషన్ ప్రతి 1000 మందిలో ఒకరికి ఉంటుందని చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ వాళ్ళకున్న ఈ ఎక్స్ట్రా ఫింగర్ ని ఏ రోజు అడ్డుగా ఉందని అనుకోలేదు. ఇంకా ఈ అదనపు ఫింగర్ ని పరిపూర్ణంగా ఉపయోగించుకుంటున్నారు. అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేయటంలో, గోల్ కీపింగ్ వంటి కార్యకలాపాల్లో కూడా ఇది వారికి సూపర్ అడ్వాంటేజ్ గా మారింది. ఇంకా వీళ్ళకి వేటి వల్లనైనా ప్రాబ్లం ఉంటే వాటిని కస్టమైజ్ చేయించుకుంటూ సర్దుకుపోతున్నారు. ఆశ్చర్యకరంగా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇలా ఎక్స్ట్రా ఫింగర్ తో పుట్టడంతో ఇలాంటి టీవీ షోలో కూడా వీళ్ళని ఇన్వైట్ చేసేంత పాపులారిటీని వీళ్ళు సంపాదించుకున్నారు. ఉలాస్ ఫ్యామిలీ BBC వీళ్ళ గురించి డాక్యుమెంటరీ చేసేదాకా ఈ ఫ్యామిలీ ఒక నరకాన్ని చూసింది. వీళ్ళ నడక అచ్చం ఎలుగుబంట్లు నడుస్తున్నట్లు ఉండటం అందరినీ చాలా ఆశ్చర్యపడేలా చేసింది. నిజానికి సైంటిస్టులు కూడా వీళ్ళని చూసి చాలా ఆశ్చర్యపోయారు. మొదటగా వీళ్ళు నడుస్తున్న విధానాన్ని చూసి అందరూ వీళ్ళు కావాలనే అలా నడుస్తున్నారు అని అనుకున్నారు. కానీ వాళ్ళపై కొన్ని పరిశోధనలు చేయగా వీళ్ళకి ఓనర్టాండ్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారని అర్థమైంది. ఇది ఒక నరాల వ్యాధి. ఇంకా బ్రెయిన్ కూడా పూర్తిగా డెవలప్ అవ్వదు. నిజానికి ఇలాంటి ప్రాబ్లం ఇప్పటి వరకు ఎవరిలో చూడలేదు. అందుకే ఈ సైంటిస్టులు కూడా వీళ్ళని చూసి ఆశ్చర్యపోయారు. వీళ్ళు మొత్తం 18 మంది ఉండగా వాళ్ళల్లో 6 మంది ఈ సిండ్రోమ్ బారిన పట్టారు. అలానే ఒకరు చనిపోయారు కూడా. వీళ్ళు టర్కీలో ఉన్న ఉలాస్ అనే ఒక చిన్న గ్రామంలో బ్రతుకుతున్నారు. అయితే వీళ్ళకి ఫిజియోథెరపీ చేపిస్తే వీళ్ళు మనుషుల్లాగా నడవగలరు అని ఒక చిన్న ఆశ ఈ సైంటిస్టులకి కలిగింది. వెంటనే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాక రిజల్ట్ అనేది అద్భుతంగా వచ్చింది. నిజంగానే వీళ్ళు నిదానంగా వాళ్ళంతటి వాళ్ళు నడవటం మొదలు పెట్టారు. ఇంకా వాళ్ళ కళ్ళల్లో కనపడ్డ ఆనందం ఈ సైంటిస్టులు పడ్డ కష్టాన్ని మర్చిపోయేలా కూడా చేసింది. చివరికి ఎలాగైతే వీళ్ళని మనుషుల్లా నడిచేలా తయారు చేశారు. మోసెస్ లంగ్హామ్ ఇలాంటి వ్యక్తుల్ని మనం చాలా అరుదుగా చూస్తుంటాం. అమెరికాకు చెందిన ఈ మోసెస్ కి ఒక సూపర్ పవర్ అనేది ఒక యాక్సిడెంట్ వల్ల వచ్చింది. తన చిన్నతనంలో తనకి యాక్సిడెంట్ జరగటంతో అప్పటి నుంచి తన లెగ్ జాయింట్స్ మరియు మజిల్స్ అన్యూజువల్ గా ఫ్లెక్సిబుల్ గా మారిపోయాయి. అంటే ఇతను తన పాదాలను 180 డిగ్రీస్ వరకు తిప్పి ఇంకా అలానే నడవగలడు కూడా. ఇతనుకున్న ఈ సూపర్ పవర్ కొంతమందిని భయపడేలా కూడా చేస్తుంది. మామూలుగా సినిమాల్లోనే ఇలాంటి సీన్స్ ని మనం ఎక్కువగా
చూస్తుంటాం, అది కూడా దెయ్యాల సినిమాలో. అలాంటిది రియల్ లైఫ్ లో మన కళ్ళ ముందు అలాంటి మనుషులు కనబడితే భయపడకుండా ఉంటామా? కానీ ఇతని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఇతనుకున్న ఈ సూపర్ పవర్ ని చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇంత గ్రేట్ టాలెంట్ ఉన్న ఇతను అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతేకాదు ఇతన్ని మిస్టర్ ఎలాస్టిక్ మ్యాన్ అని పిలవటం కూడా మొదలు పెట్టేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.